వికెట్ పడితే వాళ్ళు చిన్న కన్నే దుంకుడే దుంకుడు దుంకుడే దుంకుడు. విరాట్ కోహ్లీ on 49. ఫ్రెండ్స్ ఈరోజు ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. 2026 ఐపీఎల్ స్టార్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఆర్సీబీ గెలుస్తుంది. ఇప్పుడు ఆగావు మేము ఊనా మేమే వెళ్తాం. చూసుకుందాం వాళ్ళు వెళ్తారు. చూసుకుందాం. రాగుర్రి ఈరోజు మ్యాచ్లా మేమే గెలుస్తాం. మీదే టీం. మాదా బెంగళూరులో విరాట్ కోహ్లీ, ఎస్ఆర్హెచ్లా అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషాన్, ముంబైలో రోహిత్ శర్మ, బూమ్రా, ఇండియా ప్లేయర్లు అందరు మంచిగా ఆడితే వాళ్ళు నాకు అదే నా టీం, నేనే విన్. అబ్బా డాడీ భలే కవర్ చేసినావు. ఇంకేంది అబ్బా డాడీ ఏం క్రియేటివిటీ. అరే చిన్ను కన్నయ్య, మీరంటే ఐపీఎల్ చూస్తుర్రా, మేము 2007 కన్నా ముందు ఇండియన్ టీం అంటేనే చూసినాం. అప్పుడు మాకు కోరికుండే అందరు ప్లేయర్లు వేరే వేరే ఆడితే ఎంత మంచిగా ఉండవు అని. ఫస్ట్ ఐపీఎల్ పెట్టినాక మామూలు థ్రిల్ కాలేం. మళ్ళీ ఫస్ట్ మ్యాచ్లోనే కేకేఆర్ మ్యాచ్ సెంచరీ కొట్టిండు బ్రెండమ్ మెక్కలం. మస్తు అనిపించింది. అప్పుడు సేవాగ్ ఒక టీము, సచిన్ ఒక టీము, యువరాజ్ ఒక టీము, మస్తు అనిపించిందిరా. అందుకే నాకు ఇండియా టీం అంటే నాకు ఇష్టం. అందుకే ఇండియా ప్లేయర్లు కావాలని కోరుకుంటాను నేను. అబ్బా డాడీ మాకు కూడా ఇష్టమే. బెంగళూరు ఏడుంది, ఇండియాలో ఉంది, అందుకే మేము బెంగళూరు ఇష్టపడతాం. అవును డాడీ నాకు నీ లెక్కన అనిపించింది. అరే చిన్ను బెంగళూరులో విరాట్ కోహ్లీ ఉన్నాడా, నీకు బెంగళూరు ఇష్టం కదరా? అవునన్నా. డాడీ ఫస్ట్ మ్యాచ్ మేమే గెలుస్తున్నాం. అవురా చిన్ను డాడీ ఇలా ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలుతుంది. లాగుర్రి మ్యాచ్ మీరు డిసైడ్ చేసారు కాదు, ప్లేయర్లు ఆడి డిసైడ్ చేస్తారు. ఒక పని చేద్దాం, ఈలోపు మనం మన బంగ్లా మీద ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఆడదాం. ఓళ్ళకి వెళ్తుర్రో ముందే కనుక్కుందాం. ఓకేనా? ఓకే డాడీ. ఓకే డాడీ అన్నా లెట్స్ ప్లే. ఫ్రెండ్స్ ఇక మనమైతే మన గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే ఆడదాం. చూద్దాం మరి ఇందులో ఎవరు గెలుస్తారో. ఈ రోజు అయితే నైట్ మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ కూడా అయిపోయారు చూస్తాం. చూడండి మరి రెండు రిజల్ట్ సేమ్ అవుతాయా వేరైతాయా. సో వీళ్ళకు చెరొక ప్లేయర్ని అయితే తీసుకుంటున్నాం. కమాన్. మనకు సంతోష్ సేట్ వచ్చేసరికి చిన్న కన్నయ్యకు, నరేష్ వచ్చేసరికి కన్నయ్యకి ఇస్తున్నాం. సో మొత్తం మీద 4 ఓవర్ల మ్యాచ్. ఇక్కడ చిన్న కన్నయ్య 2 సార్లు బ్యాటింగ్ కొట్టచ్చు, కన్నయ్య 2 సార్లు బ్యాటింగ్ కొట్టచ్చు. ఇద్దరు చెరొకసారి. మీ ఇద్దరే కదా, కానీ 3 వికెట్లు అన్నట్టు. మీరు 2 సార్లు బ్యాటింగ్ కొట్టాలా, మీరు చెరొకసారి పడతారు. ఓకే టాస్ ఇద్దామా ఫ్రెండ్స్? చూద్దాం, టాస్ ఇద్దాం. మరి ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా ఆర్సీబీ గెలుస్తుందా? టైం లేదు. ఓకే కానీ చెప్పు, ఒకటా రెండా? సో ఒకటి. సో కన్నయ్య టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ 300 లోడింగ్ లేదా చూద్దాం. 4 ఓవర్లలో ఎంత కొడతారో. 4 ఓవర్లకు 60 కొడితే 300 లోడింగ్ అన్నట్టే. లెట్స్ గో. కన్నయ్య 4 ఓవర్లకు 60 కొడితే 300 లోడింగ్ కాదు, 4 ఓవర్లకు 120 కొడితే 300 లోడింగ్. ఓకే చూద్దాం మరి 120 కొడతలేదో 4 ఓవర్లలో. చిన్న కన్నయ్య మరి 300 లోడింగ్ అంటుండు అన్న, ఎన్ని వికెట్లు ఇస్తావు? అలౌట్ వేస్తావు 4 ఓవర్లలో? ఫస్ట్ ఓవర్ ఎవరు బౌలింగ్ మరి? భూమి, ఎందుకంటే ఎస్ఆర్ నుంచి వచ్చిండు, ప్లానింగ్ మొత్తం వెళ్తుంది. అవునా? చూద్దాం నీ ప్లానింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఇక ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ ఎస్ఆర్హెచ్. ఫస్ట్ ఈ మ్యాచ్ గెలాలా. ఓకే ఫాస్ట్ బాల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బాల్ భువనేశ్వర్ కుమార్ వైట్ బాల్తో స్టార్ట్ చేశాడు. వైడ్ స్కోర్ లేదు, ఒక బాల్. ఫస్ట్ బాల్ అయితే వైడ్ వేసి బ్యాట్స్మెన్ గజిబి చేస్తుండు చిన్న కన్నయ్య. ఫస్ట్ బాల్ 6 తోటి స్టార్ట్ చేసిండు. అభిషేక్ శర్మ రైట్ హ్యాండెడ్. సెకండ్ బాల్ బౌండరీ తోటి స్టార్ట్ చేసిండు. మళ్ళీ చిన్న కన్నయ్య మొత్తం. ఓ వావ్, ఏ బ్యాట్ కంటింది, వెనక జాలి కంటింది. అవుటే. రూల్స్ ఎలా కాదు, మన వెనక కీపర్ రూల్స్ తెలిసారా నీకు? బ్యాట్ కంటే కీపర్ కంటే అవుట్. కీపర్ లేడు కదా, కీపర్ లేడు. అవుట్. ఇంకోసారి ఛాన్స్ ఉంది నీకు. సరే కన్నయ్య, ఇగో ఈ మ్యాచ్కి బంద్ అయిపోయినా. ఓకే
మీకు కూడా ఒకసారి జాలి కంటే ఛాన్సు, బట్ వెనక జాలి కంటే అవుటే వాళ్ళకు కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దాం. ఓకే, ఇక కొత్త కన్నయ్యకి రూల్స్ చెప్పలేం కాబట్టి ఎక్స్క్యూజ్ చెప్తున్నాం. 4th బాల్ బట్ డాట్ బాల్. ఫస్ట్ 2 బాల్లకు 6-4 కొట్టి తర్వాత 2 బాల్ డాట్ చేసిండు చిన్న కన్నయ్య భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ తరఫున. అండ్ 5th బాల్ వా ఫీల్డింగ్ మిస్టేక్ 6 కొట్టిండు. ఫీల్డర్ ఈ గోడ దగ్గర ఉన్నాడు, అక్కడ ఉంటే క్యాచ్ ఉంటుండే. బౌలర్ నువ్వు ఫీల్డింగ్ సెట్ చేసుకోవాలి మంచిగా, కొంచెం గడనుండు. లాస్ట్ బాల్ 16 రన్లు అయితే కొట్టిండు. ఫీల్డింగ్ మిస్టేక్, బౌండరీ కొట్టిండు. మొత్తం మీద 20 రన్లు కొట్టిండు. మొదటి ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి ఇక మన సంతోష్ సేట్ అయితే బౌలింగ్కి వస్తుండు. అవును సంతోష్ సేట్, ఇప్పుడు ఐపీఎల్ అంటే తెలుసా నీకు? I don't know. ఏంటిది? I don't know. ఇదే టీం ఈ అంగి RCB. తెలుసా ఆర్సీబీ అంటే? ఓకే రాసి ఉంది. ఆర్సీబీ మొన్న కప్ కొట్టిందా? క్రికెట్ గురించి తప్ప ఏదన్నా అడుగు. మా సంతోష్ సేట్కు క్రికెట్కి అవగాహన లేదు, బట్ నువ్వు బౌలింగ్ వాళ్ళు చిన్నగానే. సంతోష్ షేట్ మోడల్. సంతోష్ మోడల్. ఇప్పుడు మన ఆర్సీబీలోకి వెళ్ళి ఎవరు? ఎస్ దయాల్ లేడు, కృణాల్ పాండ్యా స్పిన్నర్. కృణాల్ పాండ్యా అన్నట్టు ఇప్పుడు. కానీ ఒక్క ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 20 రన్లు కొట్టినావు. ఇక సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ 4 బౌండరీ పోయింది. అండ్ సెకండ్ బాల్ చక్కటి షాట్ బట్ డాట్ బాల్ అయిపోయింది. అండ్ థర్డ్ బాల్ సంతోష్ సేట్ కృణాల్ పాండ్యా బౌలింగ్లో మస్తు బౌలింగ్ వేస్తాడు. చక్కటి 6 కొట్టేసిండు. 30 రన్స్. డాట్ బాల్ 4 బాల్ కంప్లీట్ అయిపోయినాయి. ఫుల్ టాస్ బాల్ డాట్ బాల్ చక్కటి బౌలింగ్ వేస్తుండు సంతోష్ సేట్ కృణాల్ పాండ్యా తరఫున. క్యాచ్ ఓ అంటే నేను జాలి కండిందా వెనక జాలికి అంటే 6 ఓవర్ కంప్లీట్. 36 రన్స్. ఈ ఓవర్లో 16 రన్లు వచ్చినాయి. లేదు ఓవర్. హెజల్వుడ్ అట బౌలింగ్ అట చిన్న కన్నయ్య. ఇప్పుడు చూద్దాం, ఇంకా వికెట్ అయితే వల్లేదు. చక్కటి షాట్. ఇప్పుడే ఆడుతుండు పని ఇలా. ఫస్ట్ బాల్ డాట్ అయిపోయింది. సెకండ్ బాల్ క్యాచ్కి వెళ్ళి సెకండ్ బాల్ కూడా డాట్ అయిపోయింది. చిన్న కన్నయ్య చక్కటి బౌలింగ్ వేస్తుండు హెజల్వుడ్ తరఫున. బౌండరీ అయితే వెళ్ళిపోయింది. సో 44 రన్స్. 3 బాల్ కంప్లీట్ అయిపోయినాయి. క్యాచ్ అవుట్. ఫైనల్లీ హెజల్వుడ్ తరఫున చిన్న కన్నయ్య వికెట్ తీసిండు. అభిషేక్ శర్మ 44 అవుట్ అయ్యిండు. ఇప్పుడు వాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి ఎక్కిండు. ఇషాంత్ కిషన్ ఉన్నాడు కెప్టెన్, తెలుగోడు. నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఎక్కిండు. 5th బాల్ నితీష్ కుమార్ రెడ్డి చక్కగా కొట్టిండు కానీ బట్ బౌండరీ అయితే వెళ్ళలేదు. లాస్ట్ బాల్ ఆఫ్ ద థర్డ్ ఓవర్. ఈ ఓవర్లో ఓన్లీ 4 పరుగులు మాత్రమే వచ్చినాయి. వైడ్ వేసిండు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ ఫుల్ టాస్ బాల్ బట్ అన్లక్కీ. ఈ కట్టక నిట్ వచ్చింది. సో 3 ఓవర్లు కంప్లీట్ సరికి 44. లాస్ట్ ఓవర్ చూద్దాం మరి చిన్న కన్నయ్య ఎట్లా కట్టడేస్తున్నాడండి. ఇప్పుడు పెద్ద కన్నయ్య అయితే మరి ఎంత కొడతాడో టార్గెట్ చూద్దాం. చక్కటి ఫీల్డింగ్. మొత్తం మీద నరేష్కు బ్యాటింగ్ అయితే రాకుండా కన్నయ్యని ఆడుతుండు. చక్కటి 4 48. సెకండ్ బాల్ 4 కొట్టేసిండు. థర్డ్ బాల్ 6 కొట్టేసిండు. క్యాచ్ డ్రాప్ అయిపోయింది, కాలు కంటిపోయింది. ఫైనల్లీ 54 స్కోర్ SRH. 4th బాల్ 4 పోయింది. 58. లాస్ట్ 2 బాల్స్. లాస్ట్ ఓవర్ రసవతరంగా సాగుతుంది. ఫస్ట్ ఓవర్లో కంట్రోల్ చేసిన రన్స్ లాస్ట్ ఓవర్ ఇస్తుండు సంతోష్ సేటు. బౌండరీ కంటిన్యూ 3 బౌండరీలు కొట్టేసిండు. లాస్ట్ బాల్ 58 స్కోర్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ డాట్ బాల్. ఫ్రెండ్స్ ఫైనల్లీ కన్నయ్య SRH తరఫున 62 రన్స్ కొట్టిండు. 58 కాదు 62. సో నేను ఫస్ట్ 62 అన్న 3 రన్ లోడింగ్ అని, తర్వాత 120 అన్న పర్లేదు. 62 అయితే కొట్టిండు. చిన్న గ్రౌండ్ కట్టి డబాల్ చెప్పిన అన్నట్టు. చిన్న కన్నయ్య అనుకున్నట్టే ఆల్అౌట్ చేయలేడు కానీ ఒక వికెట్ అయితే తీసిండు. ఆల్ ద బెస్ట్ చిన్న కన్నయ్య. జస్ట్ 10 6లు కొడితే మ్యాచ్ దగ్గరకు వచ్చేస్తుంది.
చూద్దాం మరి ఎస్ఆర్హెచ్ చేజింగ్లో కట్టడి చేస్తుందా లేకపోతే మన ఆర్సీబీ చిన్న కన్నయ్య విన్నింగ్ చేస్తాడో. లెట్స్ గో. చిన్న కన్నయ్య ఆర్సీబీ అయితే బ్యాటింగ్ ఎక్కిర్రు. చిన్న కన్నయ్య ఎవరు బ్యాటింగ్? ఫిల్ సాల్ట్ బ్యాటింగ్ అటు ఎక్కిండు. బౌలింగ్ వాళ్ళు కన్నయ్య పాట్ కమిన్స్ బౌలింగ్ అయితే వేస్తుండు. బట్ ఈ మ్యాచ్లో లేడు, బట్ మేము ఉన్నట్టు అనుకుంటున్నాం. చలో ఫాస్ట్ బాల్, ఫాస్ట్ ఓవర్, వికెటా ఫోరా, 6 రన్స్ తోటి సాల్ట్ కలిపేసి స్టార్ట్ చేసింది మ్యాచ్. కన్నయ్య అక్కడ ఏమో మంచిగా డిస్కస్ చేస్తున్నారు బౌలర్ తోటి. సెకండ్ బాల్ ఆఫ్ ద మ్యాచ్. ఓ అవుట్. ఈయనకు కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చాం చిన్నగానే. ఇంకోసారి ఇట్లా బాల్ బ్యాట్ కంటే వికెట్ల కంటే అవుటే. వాళ్ళకోసారి ఛాన్స్, నీకోసారి ఛాన్స్ ఇచ్చినాం. వావ్, థర్డ్ బాల్ బౌండరీ దిశగా పంపించి 10 స్కోర్. వావ్, సో అక్కడ క్యాచ్ డ్రాప్. ఓ షిట్, లక్కీ ఛాన్స్. చేతి కంటింది కానీ బౌండరీ అంటలే. చక్కగా బౌండరీ మిస్ అయిపోయింది. 4 బాల్ అయినాయి. 5th బాల్. వావ్, డాట్ బాల్ అయిపోయింది. లాస్ట్ బాల్ 6. మొత్తం 16 రన్లు అయితే కొట్టేసిండు చిన్న కన్నయ్య సాల్ట్ రూపంలో. సెకండ్ ఓవర్ కన్నయ్య వేస్తుండు. ఎందుకు వేస్తున్నానంటే లాస్ట్ ఓవర్ చేజింగ్లో వేయచ్చు సెకండ్ ఓవర్ అని. దట్ ఈస్ ద కెప్టెన్. ఫాస్ట్ బాల్ చక్కటి ప్రయత్నం, బట్ చిన్న కన్నయ్య డైరెక్ట్ ముంగట్టుకు పోయి ఆడుతుండు. చూస్తలేడు బాల్ని, అర్థమైపోతుంది. కన్నయ్య ఈ బాల్ క్యాన్సల్. ఇది గ్రౌండ్ అనుకుంటున్నా. అట్లా దీన్ని పెడబడితే చక్కగా చిన్న కన్నయ్య లెక్కయి. సెకండ్ బాల్ అవి చూడాడు ఆయన రెడీ కాలేడు మరి. 2 బాల్ క్యాన్సల్ ఇవి ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ బాల్ అయ్యి కానీ చక్కగా నువ్వు తింపేయకు. కానీ చిన్న గ్రౌండ్ దెబ్బ తాకుతుంది, కన్ఫ్యూజ్ అవుతారు. నువ్వు మ్యాచ్ మంచిగా అడిగేలు. చక్కటి 6 అయితే కొట్టేసిండు. 22 రన్స్. 3 బాల్ కంప్లీట్ అయిపోయినాయి. 4th బాల్ క్యాచ్. సూపర్ అవుట్ అయిపోయిండు. ఫిల్ సాల్ట్ 22 రన్స్ కొట్టి. మన సంతోష్ సేట్ ఎవరు బ్యాటింగ్? సేటు మోడల్ కాదు, రజత్ పట్టిదార్ కెప్టెన్ అన్నట్టుగా. ఓ సాక్కటి 4 అయితే కొట్టేసిండు. 26 రన్స్. లేదా డైరెక్ట్ కిందండి అని. ఓవర్ కంప్లీట్ అయిపోయింది. 26 రన్స్. ఇంకా 38 రన్స్ కొట్టాలి. థర్డ్ ఓవర్. ఓ చక్కటి బ్యాటింగ్ చేస్తుండు, బట్ ఫీల్డింగ్ చేతిలోకి వెళ్తుంది. ఫస్ట్ బాల్ అది డాట్ అయిపోయింది. సెకండ్ బాల్ కూడా డాట్ అయిపోయింది. సంతోష్ సేటు కన్ఫ్యూజ్ అవుతుండు. పాత రోజులు గుర్తు తెచ్చుకుంటున్నాడు. అవి బందే ఇదే అది బాగా గట్టి ఉరుకుతుంది అది. థర్డ్ బాల్ చక్కటి షాట్. మొత్తం బౌన్సులతోటి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓ 4 బాల్ డాట్ చేసిండు సంతోష్ సేటు. 6 అయితే కొట్టేసిండు. 32 రన్స్ స్కోర్. ఓవర్ కంప్లీటెడ్. ఇంకా 32 రన్స్ కొడితే విన్. ఒకటే ఓవర్లో 6 బాల్కి 6 సిక్స్లు కొడితే చిన్న కన్నయ్య టీం గెలుస్తుంది. బట్ అన్లక్కీ. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఫాస్ట్ బాల్ డాట్ అయిపోయింది. చిన్న కన్నయ్య నిరాశలో ఉన్నాడు. చూద్దాం 5 బాల్కి 5 సిక్స్లు కొడతాడో లేదో. సెకండ్ బాల్ బౌండరీ అయింది. 36 రన్స్. థర్డ్ బాల్ 4 రన్స్. 6 రన్స్. 42 రన్స్ కంప్లీటెడ్ అయిపోయినాయి. లాస్ట్ 2 బాల్స్. ఓ డాట్ బాల్. లాస్ట్ బాల్.
6 రన్స్ 48 రన్స్ జస్ట్ 14 రన్స్ తేడాతోటి చిన్న కన్నయ్య టీం ఆర్సీబీ అయితే ఓడిపోయింది. కంగ్రాచులేషన్స్, ఇక్కడ గెలిచారు. రాత్రి మ్యాచ్ లో యుద్ధం. కంగ్రాచులేషన్స్, ఇక్కడ ఓడిపోయారు బట్ రాత్రి మ్యాచ్ లో యుద్ధం. ఇక్కడ వరకు ఆడరా కానీ అక్కడ విరాట్ కోహ్లీ, ఫిల్సాల్, రజపర్దర్, వెంకటేశ్వర్ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు పోయిన వాళ్ళ కొద్ది పోయిన వాళ్ళు కొట్టుకుంటూ వస్తారు. ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మేము ఆడిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కన్నయ్య టీం అయితే 14 రన్స్ తేడాతోటి అయితే గెలుపొందిర్రు. చిన్న కన్నయ్య 14 రన్స్ తేడాతోటి ఓడిపోయినట్టే. సో చూద్దాం మరి ఈరోజు జరిగే నైట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో. సో చిన్న గ్రౌండ్ కదా, చాలా రోజులు ఆడక ఇక్కడ అంత కన్ఫ్యూజ్ అయింది. కానీ మంచిగా ఆడినాం. కన్నయ్య అయితే కొంచెం టెక్నిక్ కొద్ది బాల్ వేసాడు. నరేష్కు టెక్నిక్ కొద్ది వేయించిండు. బౌన్స్లు కాళ్ళ కింద వేస్తే బ్యాట్ కడితే 6లు పోతాయని బౌన్స్ వేయించిండు. చిన్న కన్నయ్య తిలక స్టార్టింగ్లో వికెట్ తీయాలని కాళ్ళ కింద వేసిండు. సో ఇదే తేడా ఏర్పడుతుంది. మరి ఆల్ ద బెస్ట్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ. కానీ మాకు చిన్న కన్నయ్యనేమో ఆర్సీబీ గెలాలనుకుంటున్నాడు, మా కన్నయ్య కూడా ఆర్సీబీ ఫ్యానే, ఆర్సీబీ గెలాలనుకుంటున్నాడు. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. లెట్స్ గో ఫ్రెండ్స్. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ స్టార్ట్ అయిపోతుంది ఈరోజు నైట్ నుండి. సో మేమైతే మా బంగ్లా మీద మ్యాచ్ ఆడినాం. కన్నయ్య టీం ఎస్ఆర్హెచ్ 62 కొట్టింది, చిన్న కన్నయ్య టీం 48 కొట్టిరు. మేము ఆడిన మ్యాచ్లో అయితే ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది. చూద్దాం మరి ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారో. మరి మా ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయితే లేవా అనేది మ్యాచ్ అయిపోయే వరకు చూడండి. అలాగే ఈ వీడియో అయిపోయే వరకు చూడండి, ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఉన్న ఇంటి దగ్గర అయితే టీవీ అయితే లేదు. మేము ఈరోజు మ్యాచ్ ఎలా చూస్తామంటే మాకు ల్యాప్టాప్ ఉంది. మా ల్యాప్టాప్లో ఈరోజు మ్యాచ్ అయితే చూస్తాము. మరి మ్యాచ్ వాయిస్ వినడానికైతే మాకు ఇక్కడ స్పీకర్ బాక్స్ అయితే ఉంది. ఈ స్పీకర్ బాక్స్లో వాయిస్ తోటైతే మేము ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మ్యాచ్ అయిపోయే వరకు చూస్తాం. మరి మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామో ఈ వీడియో అయిపోయే వరకు మాత్రం చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం. టాస్ ఎట్ 7 PM. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:50 అవుతుంది. ఇంకా జస్ట్ 10 minutes. ఇక చూద్దాం టాస్ ఎవరు గెలుస్తారో. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 7 అవుతుంది. ఇక ఇప్పుడే టాస్ వేసే సమయం అయితే అయింది. చూద్దాం టాస్ ఎవరు గెలుస్తారో, ప్లేయింగ్ లెవెల్లో ఎవరెవరు ఉన్నాయో, మళ్ళా ఎవరు టాస్ గెలిచినాక ఏం తీసుకుంటారు. ఫ్రెండ్స్ ఆర్సీబీ టాస్ గెలిచింది. ఇప్పుడు బ్యాటింగ్ తీసుకుంటా బౌలింగ్ తీసుకుంటా చూద్దాం. ఫ్రెండ్స్ వీళ్ళైతే బౌలింగ్ వేస్తారు, మాకు ఎంజాయ్ 300 లోడింగ్. ఫ్రెండ్స్ మేము ఆడిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. రియల్ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. సో అక్కడ ఇక్కడ ఎస్ఆర్హెచ్ బ్యాటింగే. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆఫ్టర్ 1 year తర్వాత ఐపీఎల్ మ్యాచ్ చూడడం. మా ఇంటి దగ్గర అయితే పెద్ద స్క్రీన్ ఉంటుండే, ఫుల్ ఎంజాయ్ ఉంటుండే. ఇక్కడైతే ప్రస్తుతానికి ల్యాప్టాప్ ఉంది. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. ఆల్ ద బెస్ట్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ. ఇక ఫస్ట్ ఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది. చిన్నకనే ఫస్ట్ ఓవర్లో వికెట్ ఇస్తావా, రన్స్ ఇస్తావా? వికెట్. కన్నయ్య ఫస్ట్ ఓవర్లో ఎన్ని రన్లు అవుతుంది? 10. ఫ్రెండ్స్ చూద్దాం వికెట్ పడతాయా, 10 runs ఎబో వస్తాయా? ఫ్రెండ్స్ బ్యాట్ కేర్చండి నన్ను జితేష్ శర్మ అంటుండు. ఇప్పుడైతే రజత్ పడితే అయితే రివ్యూ తీసుకున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. హౌడీ హౌలా డక్అవుట్, ఏ గోల్ డక్అవుట్. చిన్నకనే వెయిట్ చేస్తుండు. అవుటా కాదా, అవుటా కాదా, అవుటా కాదా అని. బాల్ అంటిందా లేదా, బ్యాట్కి అంటిందా లేదా, కీపర్ క్యాచ్ వచ్చిందా లేదా అని చూస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు. టన్ 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 టన్. బ్యాట్ అంటలేదు, నాట్ అవుట్. చిన్నకనే అభిషేక్ శర్మ నాట్ అవుట్. నెక్స్ట్ ఫస్ట్ ఓవర్లో చిన్నకనే వికెట్ పడతా అనుకున్నాడు బట్ మిస్ అయిపోయింది. రివ్యూ లాస్ అయిపోయింది ఆర్సీబీ. ఫ్రెండ్స్ చిన్నకన్నయ్య చెప్పినట్టు వికెట్ ఏం తేలాడు. కన్నయ్య చెప్పినట్టు రన్స్ కూడా 10 runs రాలేవు, 7 runs వచ్చినాయి. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ. ఫ్రెండ్స్ జాకబ్ డూఫే అయితే అభిషేక్ శర్మ వికెట్ తీసిండు. ఫ్రెండ్స్ థర్డ్ ఓవర్ లాస్ట్ బాల్ అయితే హెడ్ అవుట్ అండ్ క్యాచ్ అవుట్. చిన్నగానే చూడండి ఎంజాయ్ చేస్తున్నాం. అది కూడా జాకబ్ డూఫీ, అది కూడా మెయిన్ బ్యాటింగ్ వికెట్. ఫ్రెండ్స్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పడుతుంది. 2 వికెట్లు పడ్డాయి. 2 వికెట్లు పడితే ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకనంటే కన్నయ్య ఆర్సీబీ జెర్సీ వేసుకున్నాడు, కానీ కన్నయ్యకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం.
చిన్న కన్నయ్య కూడా విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. వీళ్ళిద్దరు ఆర్సీబీ మ్యాచ్ ఉంది కాబట్టి ఈరోజు ఇలా చైర్లు వేసుకొని చూస్తున్నారు. వేరే ఐపీఎల్ మ్యాచ్ ఉంటే ఇంత దగ్గర కూర్చుండి ఇంత లైక్ చేసుకుంటే అయితే చూడరు. చిన్న కన్నయ్య అయితే వికెట్లు పడగానే ఫుల్ ఎంజాయ్ అయ్యండి. ఫస్ట్ ఓవర్లో వికెట్ పడలేదు అని బాధపడ్డా, కానీ థర్డ్ ఓవర్లో వికెట్ పడ్డది ఆనందపడ్డా. ఒక్క ఓవర్లో 2 వికెట్లు. ఇక మంచిగా ల్యాప్టాప్ పెట్టుకుని అయితే చూస్తున్నాం. చిన్న కన్నా ఎందుకు డ్యాన్స్ చేస్తుండే మన హైదరాబాద్ నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యిండు. ఒక పక్క బాధ అనిపిస్తున్నా, ఇక ఆయనకి ఫేవరెట్ టీం వికెట్ తీయడానికి బాగా సంతోషపడుతుండు. ఒక పక్క బాధ ఒక పక్క హ్యాపీ. ఎగురుతున్నాను కానీ ఆడ లైవ్ వాళ్ళు ముందే చూసుంటారు. తెలుసు ఆల్రెడీ ఇది ఒక డే తర్వాత రిలీజ్ చేసినాం కాబట్టి వీళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు మాకు తెలియదు ఏం జరుగుతుందో నెక్స్ట్. 9 overs కంప్లీట్ అయినాయి. 79 for 3 wickets. సో చిన్న కన్నయ్య స్టార్టింగ్ వికెట్లు పడగానే ఫుల్ ఎంజాయ్ అయ్యిండు. ఇప్పుడు రన్స్ కొట్టగానే ముఖం ఎడో పెట్టిండు. బట్ ఇషాంత్ కిషన్ కొడుతుంటే నేను మంచిగా డ్యాన్స్ చేస్తున్నా చిన్న కన్నయ్య ముంగట. దాదాపు 180+ అయితే కొడతారు అనుకుంటున్నా. ఇంకా 200 కూడా రీచ్ అవుతుంది కావచ్చు, చెప్పలేం. చూద్దాం మరి ఏం జరుగుతుంది మ్యాచ్లో. లెట్స్ గో. మనం టిఫిన్ చేద్దామా? చేద్దాం. లెట్స్ గో. ఏమైందిరా చిన్ను డల్ కూర్చున్నావు? 6లు కొడుతుండే. మన ఇషాంత్ కిషన్ కొడుతుండే ఏం కాదు. వేరే టీం పైన కొట్టాలి, మన టీం పైన కొడుతుండే. బాధపడకు ఫ్రెండ్స్. 13 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 126 for 3 wickets, 100 runs పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. గ్రేట్. చిన్న కన్నయ్య ఆశలన్నీ ఎటో పోతున్నాయి. చూద్దాం మ్యాచ్ అయిపోయే వరకు ఎవరు గెలుస్తారో. ఏమైందిరా చిన్ను? వికెట్ పట్టిండు బౌండరీ కాడ. 6 ఓవర్ చూద్దాం, లేకపోతే 6 వికెట్ చూద్దాం. వాళ్ళు పట్టిండు ఫిల్ షాల్ట్ పడతారైతే. చిన్న కన్నయ్య చూస్తుండే ఇప్పుడే 100 runs పార్ట్నర్షిప్ వచ్చింది అంటున్నాం. బౌండరీ మీద అయితే క్యాచ్ పట్టిండు, కానీ బౌండరీకి తాకిండా లేదని టెస్ట్ చేస్తుర్రు. కమాన్ క్యాచా కాదా కాలుకి అంటిందా లేదా ఎంపైర్ ఏమో చెప్తున్నాడు. ఆ ఎంపైర్కి ఇస్తుండు. అవుటా కాదా అంతా పిన్ డ్రాప్ సైలెంట్ ఉన్నారు మొత్తం. చిన్న అవుటా నాట్ అవుటా ఫ్రెండ్స్. బ్యాటింగ్ వాళ్ళకు క్లాస్ థర్డ్ ఎంపైర్ డిసైడ్ తీసుకుంటాడు. ప్రివ్యూ తీస్తుర్రు. సాల్ట్ అయితే క్యాచ్ పడుతున్నాడు చూడండి అక్కడ. బట్ అవుటా కాదా టెన్షన్. ఫస్ట్ మ్యాచ్లోనే క్రిటికల్ డిసిజన్ వచ్చింది. ఏం తీసుకుంటారో చూడాలి. ఏం ఇస్తాడో చూడాలి. పట్టిండు. తాడుకి అంటినట్టు అయితే అనిపిస్తలేదు. బట్ అంటిందా లేదా లెగ్ అంటిందా, ఆడ వండుకున్నట్టు చేసిండు. ఒరిగిండాలి, అంటిండా లేదా, ఎక్కడైతే తాకినట్టు అనిపిస్తలేదు. డ్రెస్ వల్ల పోతుంది మ్యాచ్. సస్పెన్స్. మామూలు థ్రిల్లింగ్ లేదు ఫస్ట్ క్యాచే. బట్ అక్కడ అంటిందా లేదా ఇంకో కెమెరాలో ఇస్తారు. అరే చిన్న కన్నయ్య అయితే ఇవ్వండి. అవుట్ అన్నాడు. ఎక్కడైతే కదిలినట్టు అనిపించలేదు గ్రిప్పు. ఇక్కడ కాలు అనిపించింది కొంచెం చూడరా. మా కన్నయ్య సగం ఆర్సీబీకి సపోర్ట్ ఎత్తుండు. డ్రెస్ వేసుకున్నందుకు ఎస్ఆర్హెచ్కు సపోర్ట్ ఎత్తుండు. అవుట్ ఇచ్చిర్రు. చిన్నగానే ఫుల్ ఖుషి అవుతుండు పార్ట్నర్షిప్ బ్రేక్ అయినందుకు. పార్ట్నర్షిప్ ఏమో చూడలేదు. 99 మరి 100. వికెట్ పడితే వాళ్ళు చిన్న కన్నే దుంకుడు. కిషన్ అవుట్ అయ్యిండని చిన్న కన్నే దుంకుతుంది. 80 రన్లు కొట్టిండని నేనైతే హ్యాపీగా ఉన్నా. క్యాచ్ మాత్రం ఘోరంగా పట్టిండు.
క్యాచ్ పట్టిండా నేను చూడలే సాల్ట్ సాల్ట్ చూడు చాలు 3 క్యాచ్ పట్టింది చాలు చూడు 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 చూద్దాం క్యాచ్ కొట్టిండు బోర్రో వాట్ ఏ క్యాచ్ సింగిల్ హ్యాండ్ కొట్టిండు వేరే క్యాచ్ కీపర్ కూడా ఎట్లా ఫీల్డింగ్ ఎత్తుండో కీపర్ అయినా ఎస్ ఎయిత్ వికెట్ గాన్ ఎయిత్ వికెట్ గోల్ మొత్తానికైతే మా పువ్వు అయితే వికెట్ వేసిండు వైజాగ్ ఏమైంది రన్లు వస్తేనే మళ్ళీ ఇప్పుడు వైడ్ పోయింది వాళ్ళు తీసుకున్నాడు చిన్నకన్నయ్య లాస్ట్ 4 ఓవర్లలో ఐపీఎల్లో ఖచ్చితంగా రన్స్ వస్తాయి ఆ 4 ఓవర్లకు ఒక 50-60 రన్లు ముందే వేసుకోవాలి అర్థమైందా అప్పుడు కొట్టకపోతే బాగుపడాలి కొడితే కాదు లాస్ట్ ఖచ్చితంగా 4 ఓవర్లకు 60 రన్లు పక్కతాయి ఇంకెక్కత్త గ్రేట్ కాదు ఏతున్నారు చిన్ను అన్ని కొడితే క్యాచ్ అప్ అయితే తిట్టిండు ఇప్పుడు ఎదురు క్యాచ్ అప్ ఇలా బ్లవర్ అంకిత్ వర్మ క్యాచ్ అవుట్ అయ్యిండు కథ వెంటనే కన్నయ్య దగ్గరికి వచ్చిండు వికెట్ పడ్డదని కన్నయ్య యాక్చువల్లీ ఆర్సీబీ ఫ్యాన్ కానీ వీళ్ళు ఎందుకో ఎస్ఆర్హెచ్కి కన్వర్ట్ అవుతున్నట్టున్నాడు మొత్తం షెట్ వేసుకుంటే కాదు కానీ ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేసుకుంటూ అవుతుండు ఇక లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ 1 రన్ కొడితే 200 2 రన్ కొడితే 201 2 తీస్తారా 2 తీసిర్రు రన్అట్ నో రన్అట్ ఫైనల్లీ 201 రన్స్ కొట్టింది ఎస్ఆర్హెచ్ 202 టార్గెట్ టూర్ అనేది కొట్టింది అయ్యో ఒకటి అయిపో కదా ఫ్రెండ్స్ ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే అయిపోయింది 201 పరుగులు 9 వికెట్లు పోయినాయి సో 200 అయితే రీచ్ అయ్యారు సో చిన్న కన్నయ్య వెయిట్ చేస్తుండు 202 టార్గెట్ చేస్తారా లేదని ఇక కన్నయ్య ఆర్సీబీ ఫ్యాన్ అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ సెట్ వేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తుండు చూద్దాం మరి చేంజింగ్ చేస్తారా చేయరా సో ఉదయం మేము ఆడిన మ్యాచ్లో అయితే 62 రన్స్ అయితే ఆర్సీబీ చేయలేదు మరి ఇప్పుడు రియల్ మ్యాచ్లో చేస్తుందా లేదా వెయిట్ చేయండి ఈ వీడియో కనుక మీరు తర్వాత చూసినట్టయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది చేసిరా లేదని బట్ ఈ టైంలో మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో చూపిస్తున్నాం సో అయిపోయే వరకు అయితే చూడండి ఏం చెప్తున్నావురా సాల్ట్ అవుట్ అయ్యిండు నీకు చెప్పన్నా క్లాసిన్ క్యాచ్ సాల్ట్ పట్టిండు సాల్ట్ క్యాచ్ క్లాసిన్ పట్టిండు ఇద్దరు వికెట్ కీపర్లే కానీ ఫీల్డింగ్ ఎత్తురు ఫస్ట్ వికెట్ అయితే పోయింది ఫస్ట్ బాల్గా వికెట్ తీసిర్రు బౌలర్ వచ్చేసి ఉనాద్ కట్ ఫ్రెండ్స్ ఫస్ట్ బాల్ పడుతుండు ఫస్ట్ బాల్ రన్స్ వస్తాయా ఏమొస్తాయో చూద్దాం ఫస్ట్ బాల్ మంచిగా డిఫెన్స్ అయితే ఆడిండు సో ఫస్ట్ బాల్ అయితే అవుట్ కాలేడని చిన్నకన్నా ఎక్కువ అవుతుంది సెకండ్ బాల్ 4 కొట్టేసరికి ఇక చిన్నకన్నయ్య ఫుల్ దుంకుతుండు ఇక 6 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆర్సీబీ 76 ఫర్ 1 వికెట్ ఇక టార్గెట్ వచ్చేసరికి ఇంకా 84 బాల్స్లో 125 అనుకుంటా అంతేనా చూద్దాం మరి ఎవరు గెలుస్తారో ఇక చిన్నకన్నా అయితే ఫుల్ ఖుషి కొద్దున్నాడు మళ్ళీ భయపడుతుండు విరాట్ కోహ్లీ ఎక్కడ అవుట్ అవుతాడో ఏమో అని భయపడకుండా ఎత్తుండు చిన్న ఫుల్ ఖుషి కొద్దున్నావు ఎందుకు బెంగళూరు గెలుస్తుంది ఇంకా 47 బాళ్ళకు కొట్టాలి చిన్నకన్నా అయితే ఫుల్ ఎంజాయ్ ఉన్నాడు క్యాచ్ అవుట్ ఫైనల్లీ అవుట్ అయిపోయింది కెప్టెన్ కోహ్లీ ఉన్నారు ఇంకా గుడ్ నాక్ మా కన్నయ్య అయితే అక్కడ లాస్ట్ కూర్చున్నాడు ఇక మ్యాచ్ ఓడిపోతుందని ఏమైందిరా చిన్ను ఉన్నట్టుండి డల్ ముఖం పెట్టినావు రజత్ పాటిదార్ అవుట్ అయ్యిండు ఇప్పుడు చీతేష్ శర్మ అవుట్ అయ్యిండు విరాట్ కోహ్లీ ఉన్నారు ఇంకా ఉన్నాడు ఒక్కడే గెలిపిస్తాడా ఇంకా డాల్ కూడా గెలిపేయలేదు టీమ్ డే ఉన్నాడు షెపాడ్ ఉన్నాడు భువనేశ్వర్ ఉన్నాడు కృణాల్ పాండ్య ఉన్నాడు ఎందుకు టెన్షన్ పడతావు సరే రన్ రేట్ తక్కువనే ఉంది 5 ఉంది ప్రతి ఒక్క బాల్ సింగిల్ ఇచ్చినా గెలుతాం టీవీ స్క్రీన్ ఎక్కువ ఎందుకు చూపిస్తలేమంటే మనకు స్ట్రైక్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకోసమే
మేము ఇక్కడ చూస్తూ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాం. మొత్తానికి హాఫ్ సెంచరీ అయింది. ఫైనల్లీ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ వేసిండు. చిన్న కన్నా ఫుల్ జోష్ ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో గెలిపిస్తున్నది. ఇక మొత్తం ఇంకెన్ని రన్స్ మిగిలి ఉంటాయి అన్ని రన్స్ విరాట్ కోహ్లీ ఉంటాయి. మెయిన్ ఆఫ్ ద మ్యాచ్ కావాలా, ఆరెంజ్ కప్ విన్నర్ కావాలా. అబ్బాయి ఆయన కోరికలున్నాయి. ఇంకా జస్ట్ 3 పరుగులు కొడితే ఆర్సీబీ గెలుస్తుంది. అగో కన్నయ్య మొత్తం నిద్రగచ్చిండు. ఇక ఎస్ఆర్హెచ్ ఓడిపోతుందని 6 వికెట్స్ తేడాతో గెలిపోతున్నాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ లాస్ట్ ఇయర్ ఛాంపియన్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్లో గెలిచేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ మీద. పొద్దుగల ఆడిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయింది, మేము ఆడిన మ్యాచ్లో. బట్ రియల్ మ్యాచ్లో మాత్రం ఆర్సీబీ గెలిచింది. మన లోకల్ టీం హైదరాబాద్ టీం ఓడిపోయిందన్న బాధ ఉంది. కానీ విరాట్ కోహ్లీ రన్ కొట్టిండు, ఇషాన్ కిషన్ రన్ కొట్టిండు, పడిక్కల్ రన్ కొట్టిండు, పటిదార్ రన్ కొట్టిండు. సో ఫుల్ హ్యాపీ ఉన్నాడు. నేనైతే కన్నయ్య హ్యాపీ ఉన్నాడు, చిన్నకన్నా హ్యాపీ ఉన్నాడు, కన్నయ్య కూడా హ్యాపీ ఉన్నాడు. బట్ ఈరోజు సపోర్ట్ ఎస్ఆర్హెచ్ కాబట్టి ఓడిపోయిందని కొంచెం బాధగా ఉన్నాడు. సో ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసినాం. అది రేపు సండే కాబట్టి ఈ మ్యాచ్ చూసినాం. సో సండే లేకుంటే ఇలా మ్యాచ్ చూడం, ఎందుకంటే స్కూల్ ఉంటుంది కాబట్టి వీళ్ళు తొందరగా పడుకుంటారు. తెల్లారి మార్నింగ్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ రిప్లై ఇస్తారు. సో ఎవరు కూడా స్కూల్ డుమ్మా కొట్టి కానీ స్కూల్ బుక్స్ పట్టుకోకుండా కానీ మొత్తం క్రికెట్కి అయితే చూడకండి. ఏదో ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేయండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో చాలా బాగుంది కదా. బాయ్ బాయ్. ఇగో మనకు నచ్చిన టీం గెలిస్తే ఇలా తెల్లారు లేచి మళ్ళీ రిప్లై చూస్తారు అందరూ. మళ్ళీ చూస్తుండు ఆర్సీబీ ఎట్లా గెలిచిందా అని. బాయ్ బాయ్ కన్నయ్య. Bye bye friends.